ఇప్పుడు చేసిన ఎగ్జామ్ మొత్తం ఎండిపోతుంది. పెట్టుబడులు దందా అయింది. అంతా రుణమాఫీ కేసీఆర్ గారు చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు, ఏం చేయలేదు. 2700 ఇవ్వలేదు. లేడీస్ లకు మోసం చేసి ఆగం చేసి ఓసి దోచుకొని మగం మార్చిండు. రేవంత్ రెడ్డి పచ్చి దొంగ, పచ్చి లంగవాడు, అందరికి మోసం చేసిండు. మా రైతుల పొలాలన్నీ ఎండిపోతున్నాయి, నీళ్లు ఇవ్వలేదు. వానాకాలం ఇస్తానని వానాకాలం ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి ఇస్తానని యాసంగి ఇవ్వలేదు. పింఛన్ కూడా పట్టలేదు, చీరలు పట్టలేదు. అన్నిటికీ మోసం చేసిండు, మోసగాడు. ఇంకా దుడ్డి గడ్డ మీద మాత్రం వానికి గెలిపోలేదు. ఒక్క ఓటు కూడా వేయం మేము కాంగ్రెస్. రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేస్తూ అందులో భాగంగా మహిళలందరికీ 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని, చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఫ్రీగానే ఇస్తానని, కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, కేసీఆర్ కిట్ ఇస్తామని ఎన్నో మాయమాటలు చెప్పి మహిళలందరినీ మోసం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క మహిళ కూడా 2,500 ఆర్థిక సహాయం చేయకుండా మహిళలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పి ఈ సంవత్సర కాలంలో బకాయి పడ్డటువంటి 30,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ, అట్లాగే 24,000 రూపాయల ఆసరా పెన్షన్కు సంబంధించి కానీ అన్ని బకాయిలను కూడా మహిళలకు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతాంగానికి, యువకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయడానికి పూనుకోవాలని ఈరోజు జరుగుతున్నటువంటి శాసనసభలో ఈ డిమాండ్లన్నింటినీ కూడా మా పార్టీ పక్షాన నిలదీస్తా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అందరికీ ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవాలని కోరుతూ జై తెలంగాణ.